DTV న్యూస్ కి స్వాగతం. ఈ నెల 5వ తేదీ నుండి 26వ తేదీ వరకు అంగరంగ వైభవంగా గోవిందరాజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నామని నిర్వాహకులు చింతాకుల సునీల్ తెలిపారు. వరంగల్ మహానగరంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ గోవిందరాజుల స్వామి దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ నాయకులు గోపాల నవీన్ రాజ్, స్థానిక కార్పొరేటర్ చింతాకుల అనిల్ పాల్గొని గోవిందరాజుల బ్రహ్మోత్సవాలు జాతర పోస్టర్ను ఆలయ అర్చకులు ఈవో భాస్కర్తో కలిసి వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోవిందరాజుల బ్రహ్మోత్సవాల్లో దేవాలయ చుట్టుపక్కల ఒక జాతర ఏర్పడుతుందని, స్వామివారి రథాన్ని నగర పురవీధుల వెంబడి రథయాత్ర జరుగుతుందని నిర్వాహకులు అర్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు 6/4/2025 ఆదివారం నుండి 26/4 గురువారం వరకు రంగరంగ వైభవంగా జరిపేందుకు ఈరోజు కుండా దంపతుల నాయకత్వంలో, కుండా దంపతుల ఆదేశం మేరకు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్ రాజ్ గారి ఆధ్వర్యంలో ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఏంటంటే ఈ కార్యక్రమానికి పెద్దలు చింతాకుల సునీల్ గారు, స్థానిక కార్పొరేటర్ సోదరులు చింతాకుల అనిల్ కుమార్ గారు, మాజీ కార్పొరేటర్ జార్తి రమేష్ గారు, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు భాషపాక సాగరందం గారు, కల్నాయక్ గారు, అలాగే మనకి విచ్చేశారు. కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా విచ్చేశారు, భక్తులు కూడా విచ్చేశారు. పత్రికా విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా ఏంటంటే శ్రీ గోవిందరాజ స్వామి ఉత్సవాలు అనేది గత 1000 సంవత్సరాల పైనుండి వరంగల్ నగరంలో చారిత్రాత్మకమైన గోవిందరాజ స్వామి ఆలయం. వాస్తవంగా చెప్పాలంటే అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనో ఇక్కడ గోవిందరాజ స్వామి అట్లా. ఆ రకంగా ఈ ఆలయ అభివృద్ధి కోసం ఇలా భగవంతుడు ఆ గోవిందరాజ స్వామి దయవల్లనో, ఇక్కడ ఉన్న భద్రకాళి దయవల్లనో, ఇక్కడ ఉన్న దేవాలయ దయవల్లనో వాస్తవంగా చెప్పాలంటే గౌరవనీయులైనటువంటి శ్రీమతి కొండా సురేఖ గారు ఇక్కడ శాసనసభ్యురాలుగా ఎన్నికైన తర్వాత అదృష్టవశాత్తు తెలంగాణలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా కావడం మా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఏంటంటే ఇవాళ గోవిందరాజ స్వామి ఆలయం డెవలప్మెంట్ కోసం లిఫ్ట్ సౌకర్యం పెడదామని చెప్పి నవీనాన్న గారితో చెప్పడం జరిగింది. మేడం గారు, కొండా మురళీధర్రావు గారు కూడా, కొండా సురేఖ మేడం గారు కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఎన్ని నిధులు కావాలన్నా చేస్తాం. గోవిందరాజ స్వామి చరిత్ర ఉన్న దేవాలయం కాబట్టి ఈ దేవాలయ అభివృద్ధి కోసం మేము పాటుపడతామని చెప్పడం జరిగింది. అందులో భాగంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పురాతనమైన దేవాలయాలు ఏదైతే ఉన్నాయో ఆ అన్నిటి కూడా అభివృద్ధి చేసేందుకు భద్రకాళి దేవస్థానం కూడా అభివృద్ధి చేసేందుకు కంకణబద్దులయ్యారు. ఆలయ పురాతన దేవాలయ అభివృద్ధి చేసేందుకు అనేక కోట్ల నిధులు కూడా మంజూరు చేస్తూ ఉన్నారు. ప్రత్యేక ముఖ్యమంత్రి గారిని ఒప్పించి ఇవాళ కొండా సురేఖ మేడం గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొండా మురళీధర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇలా ఆలయాలు డెవలప్మెంట్ చేసేందుకు ఒక మంచి అవకాశం మనకు వచ్చింది. కాబట్టి కొండా సురేఖ గారు ఆనాడు రాణి రుద్రమదేవి పరిపాలించిన కాకతీయుల గడ్డపైన ఆ రోజు ఏదైతే దేవాలయాలు ఏదైతే గొలుసుకాటు చెరువు ఎట్టయితే నిర్మించారో ఇలా కొండా సురేఖ గారు కూడా ఇలా ఈ వరంగల్ తూర్పు నియోజకవర్గం కానీ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా దేవాలయాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కంకణబద్దులై 100 కోట్ల నిధులు కేటాయిస్తూ ఉన్నారు. ఆ సందర్భంగా ఏంటంటే ఇలా మనకు ఒక గొప్ప అవకాశం, సువర్ణ అవకాశాన్ని మనం వినియోగించుకుని అందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. అందులో భాగంగా కూడా ఇలా 11వ తారీఖు నాడు కూడా పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా కూడా కొండా దంపతుల నాయకత్వంలో కొండా సుస్మితా పటేల్ గారి ఆధ్వర్యంలో కూడా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. నాయుడు హోటల్లో ఇక్కడ రామ్కి దగ్గర ఆ హోటల్లో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అందరూ కూడా వినియోగించుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా ఒక 6,000 మంది అంటే
సుమారు ఒక 20,000 పైచీలకు మంది కూడా ఉపాధి దొరుకుతుందని సందర్భంగా చెప్తూ 6,000 ఉద్యోగాలు ఇస్తే ఇంతమంది ఆ ఇంట్లో కుటుంబంలో ఒక 5 ఉంటే బాగుపడతారు కాబట్టి 20-25,000 మంది ఆ ఉపాధి చేకూరుతారు కాబట్టి అందరూ కూడా బాగుపడతారు కాబట్టి ఈ సందర్భంగా చెప్తూ ఈ యొక్క గోవిందరాజు ఆలయానికి అందరూ కూడా ఈ యొక్క 6/4/2025 ఆదివారం నుండి 26/4/2025 గురువారం వరకు కూడా అందరు భక్తులే కానీ దాతలు అందరూ కూడా ముందుకు వచ్చి చేస్తున్న సందర్భంగా కోరుకుంటూ గోవిందరాజ స్వామి గుడి పైన మనకున్నటువంటి నాయకత్వము, ఇక్కడ ఉండబడేటువంటి శాసనసభ్యురాలు మా మంత్రి గారు అయినటువంటి కొండ మురళీధర్ రావు గారు సురేఖమ్మ ఆధ్వర్యంలో అంత అంగరంగ వైభవంగా ఎంతో వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మాకు ఇప్పటికే ఈ యొక్క కళ్యాణ తంతు కూడా మొదలై 2 రోజులు అవుతున్నది. ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇవాళ పోస్టర్ ఆవిష్కరణ మా యొక్క యువ నాయకులు గోపాల నవీన్ రాజు గారి ఆధ్వర్యంలో ఇలా గోవిందరాయ గుట్ట మెట్ల ప్రాంగణంలో పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అతి పురాతనమైనటువంటి ఆలయము దీని ప్రతిష్టను కొనసాగించాలని చెప్పేసి సంకల్పంతో మనకున్న మా మంత్రి గారైనటువంటి అక్క ఆదేశంతో ఇక్కడే ప్రతి నిత్యము ఈవో గారు కూర్చొని ప్రతి కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షించుకుంటూ మనకు ఏ లోటుపాటు లేకుండా గతంలో ఇక్కడ మంచినీళ్ళు లేకపోయేది, అట్లాంటి చర్యలు కూడా ఎటువంటివి కూడా ఉత్పన్నం కాకుండా వచ్చే భక్తులకు ప్రజలకు సద్వినియోగపడేటట్టుగా ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఏది కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి, మేము ప్రతి ఒక్కటి కూడా మీకు ఇస్తామని చెప్పేసి మొన్నటినే ఇప్పుడు మన నాయకులు చెప్పినట్టుగా లిఫ్ట్ సౌకర్యం కానీ రానున్న రోజుల్లో లిఫ్ట్ సౌకర్యం వెనుక నుంచి మనకు రోడ్డు మార్గము ఇవన్నీ కూడా మన దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇవన్నిటిని కూడా ఆపాదించే విధంగా ఇక్కడికి అధికారులను పంపడం జరిగింది. అవన్నీ కూడా ఎస్టిమేషన్స్ అవుతున్నాయి. అతి తొందరలోనే దేదీప్యమానంగా ఇక్కడ ఈ గోవిందరాజ స్వామి గుడి విరాజిల్లుతుందని మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అలాగే మనకు రథయాత్ర ఉంటుంది. రథయాత్రను కూడా ఎన్నో ఇబ్బందులతోనైనా కూడా దాన్ని పురవీధుల గుండా ఎక్కడైనా కూడా ఏ దేవస్థానాలు ఎంత పెద్ద ఆలయాలైనా కూడా మాడవీధులనే రథయాత్ర అవుతుంది, కానీ ఇక్కడ గోవిందరాజ స్వామి గుట్టకున్నటువంటి ఈ రథయాత్ర ముతరాజుల రథసారథుల నేపథ్యంలో మొత్తం కూడా పురవీధుల గుండా తిప్పి ఇక్కడ ఉండబడేటువంటి రాధిక థియేటర్ ఏరియా, పిన్నవారు బజారు, బట్టల బజారు, అలాగే ఎల్లం బజారు, సత్య హాస్పిటల్ లైను, గిర్మాయిపేట బొడ్రాయి, మన కూరగాయల మార్కెట్ బొడ్రాయి గుండా ఇదంతా కూడా విభిన్న వర్గాల గుండా ఇదంతా కూడా ప్రయాణం చేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరికీ ఉండాలి, తద్వారా ఈ యొక్క ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని రథయాత్రను కూడా అత్యంత వైభవంగా చేస్తాము. కాంతులతోని అన్ని వ్యవస్థలతోని అన్ని వసతులతోని ఇక్కడ విరాజిల్లుతున్నది గోవిందరాజ స్వామి దేవస్థానం అని మీ ద్వారా ఇదంతా కూడా భక్తులకు తెలియజేయాలని చెప్పేసి మనవి చేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ కార్పొరేటర్ చింతాకుల అనిల్ కుమార్.